సైకిల్ ఎంత బండి కట్టేసినా అవన్నీ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కదా, ఏం చేశాడు? ఇమ్మానుయేలుకి 6-10 మందిని ఊరిపేసాడు మమ్మల్ని. ఏమి అయితే అంత భయంకరమైన అనే కాదు, ఆ ఊర్లో ఏం చేస్తున్నాడు, కేకలు పెడుతూ అరుస్తూ జీవిస్తున్నాడు. ఆడి దగ్గరికి ఎవడు వెళ్ళట్లా, తిండి లేదు, తిప్పులు లేవు వాడికి. ఏమండి, ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఎవరు కూడా ఆయనకి పరామర్శించేవాళ్ళు. ఎవరు వెళ్తారు పరామర్శించడానికి? జాలిపడి ఇమ్మానుయేలు వెళ్ళాడు, అమ్మ పెడతాకి వెళ్ళాడా, ఇమ్మానుయేలు తిరిగి వస్తా లేదో తెలీదు, అంతే కదా. ఆ దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్తావా? అంత భయం. కానీ ఎవరు వెళ్ళలేని స్థలానికి ఒక ఆయన వెళ్ళాడు. ఎవరు వెళ్ళలేని స్థలానికి ఎవరు వెళ్ళారు? ఒక ఆయన వెళ్ళారు. ఎవరైనా చెప్పండి, ఎవరు చెప్పాలి గట్టిగా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. కాబట్టి ఆ యొక్క సేనా దయ్యవాన్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే అడుగు ఎప్పుడు పెట్టాడో యేసు ప్రభువు సేనావాడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ సేనాదయం పట్టిన వాడే యేసు దగ్గర పరిగెత్తుకొచ్చి ఏమన్నాడు, దావీదు కుమారుడా మాతో నీకేమి పని, ఏంటి మాతో నీకేమి పని, మమ్మల్ని బాధించొద్దు, సమయం రాకముందే మమ్మల్ని బాధించొద్దు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు, మీరు ఎంతమంది? మేము సేనా. మీ పేరేంటి? మేము సేనా అనేకుల మంది. యేసు ప్రభువు ఈ మనిషిని బాధించొద్దు, ఈయన వదిలి వెళ్ళిపోమన్నారు. అంటే దెయ్యం పని ఏంటి? దెయ్యం పని ఏంటి? దేవుడి పని ఏంటి చెప్పండి. దెయ్యం పని మనిషిని బాధించేది. ఏమొద్దు చెత్తరా పెకా పీకేనా గట్టిగా ఏం చెప్పు? బాధించే పని ఏంటి? దెయ్యం పని బాధిస్తుంది. కానీ దేవుడి పని ఏంటంటే బాధ నివారణ చేస్తా. అందుకని యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఏం పోతే బాధలు పోయి ఆదరణ దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది. ఎక్కడ లేని నెమ్మది ఏంటండి? క్రీస్తులో ఉంది. అయితే వెళ్ళిపోయాడు, దెయ్యం పోయింది. ఇప్పుడు వాడు అప్పుడు వినాలి నన్ను చూడండి. కృతజ్ఞత అంటే ఏంటో నేను చెప్తా. ఇప్పుడు ఏ మీటింగ్ ఇది చెప్పండి? ఏ మీటింగ్ ఏమిటి? కృతజ్ఞత కూడిక. మరి ఆడు ఈ సేనాదయం పట్టిన వాడు కృతజ్ఞత మీటింగ్ పెట్టాడా? పెట్టలా. మరి పెట్టకపోతే మీటింగ్ ఎలాగండి? యేసు ప్రభువు కృతజ్ఞత ఎలాగండి? భోజనాలు పెట్టాలి కదా, నాటుకోళ్ళు కొయ్యాలి కదా, అది కదా మీటింగ్ అంటే. కానీ పెట్టాడా? కానీ వాడు ఏం చేసిండే, బట్టలు కట్టుకొని ఎక్కడున్నాడు? యేసు ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఇంక వెళ్తలేదు. ఏం చేస్తలేదు? వెళ్ళమన్నా వెళ్తలేదు. ఆడు అన్నాడు, అయ్యా నాకు ఎక్కడ నెమ్మది దొరకలా అయ్యా. ఎందుకని? ఒకవేళ మళ్ళీ యేసుని వదిలిపెట్టి వెళ్ళానుకో, మళ్ళీ వచ్చేస్తే ఒకసారి వదిలిపెడితే వస్తానే ఉంటాయి కదా. ఏం మేరమ్మ గారు వెళ్ళి మళ్ళీ వస్తాయి కదా మన అక్కలో. అప్పుడప్పుడు ఎలా ఉన్నాయో చూసి వస్తుంది. వస్తాయి రావా? నేను చూసాను వస్తాయా అని చెప్పాలి. వస్తాయి రావా? అందుకే భయపడిపోయి ఏం యేసు దగ్గర కూర్చున్నాను. యేసు దగ్గర కూర్చుని నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అంటుంటే, ప్రభువా నేను నీతో ఉంటా. ఎందుకని? ఆయనతో ఉంటే తిరిగి రావు. ఆయనతో ఉంటే ఏ రావు? ఆ దెయ్యాలు రావు. అందుకనే యేసు ప్రభువుకు ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు అంట యేసయ్య దగ్గర రాకున్నప్పుడు ఒక దెయ్యమే ఉంటుందంట. యేసయ్య దగ్గర రాకపోతే ఎన్ని దెయ్యాలు? యేసయ్య దగ్గర రాకముందు ఎన్ని దెయ్యాలంటే ఒకటే దెయ్యం ఉంటుందండి. అయితే ఎప్పుడైతే మారుమనసు పొందుతావో, యేసయ్య దగ్గరకు వస్తావో, ఈ దయ్యం ఉరుకుద్ది. ఈ దయ్యం ఏం చేద్ది? ఉరుకుద్ది. ఈ దయ్యం పారిపోయి అన్ని స్థలాలకు వెళ్తుందంట. ఎక్కడా ఖాళీ లేదు. తిరిగి మళ్ళా గుర్తొస్తుంది, అయ్యో నా ఇల్లు ఇమ్మానుయేలు గడు ఎలాగున్నాడు, అయ్యో నా ఇల్లు మేరమ్మ ఎలాగుంది, ఒకసారి చూసేద్దామని వస్తుందంట. వచ్చి అక్కడ ఏ రాశారు తెలుసా? ఆ ఇల్లు కడగబడి ఊడ్చబడి శుభ్రంగా ఉండి
ఆ ఉదయములు ఆ ఇంట్లో ఎవరూ లేనందున, ఏంటండి, ఎవరూ లేనందున. ఎవరు లేరు? దెయ్యం పోవాలంటే ఎవరు రావాలి లోపలికి? యేసయ్య రావాలి. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చారు, దెయ్యం పోయింది, కానీ యేసయ్య లోపల లేడు. అందుకని ఆ దెయ్యం ఏం చేసింది? అరే రే రే ఇప్పటి వరకు ఒక్కనే ఉన్నాను, నాకు చోటు కావాలి, ఇల్లు చాలా బాగుంది. ఇల్లు ఎలాగుంది? బాగుంది, చాలా చక్కగా ఉంది, నాకు తోడు కావాలని చెప్పి 7 దెయ్యాలు తీసుకొస్తుందంట. ఈ 7 ఏ దెయ్యాలు? పనికి మాలి దెయ్యాలు. ఈ 7 ప్లస్ ఇది ఎన్ని? 8. ఎన్నో దెయ్యం? మొదటి దెయ్యం చూసి వెళ్ళిపోయింది కదా, అది ఎన్ని తీసుకొచ్చింది? 7 తీసుకొచ్చి. 7 ప్లస్ ఇది ఎంత? 8 దెయ్యాలు. ఈ 8 దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఈ లోపల పాత స్థలం. అప్పుడు ఇంకటి దేవుని దగ్గర రాడు. వీడు ఏం చేయడు? దేవుని దగ్గరకు రాడు, పాపంలో ఉంటాడు, పాపంలో జీవిస్తాడు. అప్పుడు అనుకుంటాం, ఒరే వీడు దేవుని దగ్గరకు వస్తే దెయ్యం పోయిందిరా, మానేశాడు రేడు, ఇది ఎంత పాపంలో జీవిస్తున్నారా. దేవుడు అన్నాడు, ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ భయంకరమైనది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలా దయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆడంటున్నాడు, ఆ సేన పట్టాడు, నేను వెళ్ళను బాబోయ్, ఇక్కడే ఉంటా, ప్రభువా నీతో ఉంటా, నువ్వే నన్ను బాగు చేశావు కాబట్టి చూడు. కృతజ్ఞత అంటే అది. కృతజ్ఞత అంటే ఏంటి? ఆయన విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఈరోజు జోనాథాన్ కావచ్చు, రేవతి కావచ్చు, మీ కుటుంబం ఈ రోజు దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేశాడంటే దేవుడిని ఏం చేయకూడదు? మీరు ఇమ్మానుయేల్ గారు ఎంత మంచోడు అంటే అస్సలు విడిచిపెట్టలేదు దేవుణ్ణి. ఖమ్మం వరకు ఉరుకుతూ పరుగుతూ వెళ్తాడు. గుర్తులేదంట, ఏం గుర్తేదిరా మర్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు అన్నాడు యేసయ్య, నువ్వు వెళ్ళి ప్రభువు నీ కొరకు చేసిన కార్యాలను ఇంటి వారికి చెప్పు అని. సరే ఇంటికి వెళ్ళిపోమన్నాడు కదా, యేసయ్య వద్దు అన్నాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళి వాడు చేసే మరి తెలుసా? ఇంటి దగ్గర చెప్పండి, లేదా బైబిల్లో రాయబడినది కానీ ఎక్కడ చెప్పాడంట? 20వ వచనంలో చదవండి, నా వెనకాల చెప్పండి. వాడు వెళ్ళి, గట్టిగా వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నిన్నటి వరకేమో రాళ్ళు ఉన్నాడు చేతిలో, నిన్నటి వరకు ఏమున్నాయో చేతిలో రాళ్ళు, ఇప్పుడు ఏమున్నాయి? ఏమి లేవు. బైబిల్ లేదు అప్పటికి, ఏమి లేవు చేతితో. నిన్నటి వరకేమో బట్టలు ఆ దిగంబరగా మొత్తము ఒంటి మీద ఒక గుడ్డ పోలు కూడా లేదు, బీభత్సంగా పరిస్థితి ఉంది. పిచ్చోడు జుట్లు వేసుకుని కటింగ్ లేదు, ఏమి లేదు, భయంకరమైన దుర్వాసన, రక్తాలు కారుతున్నాయి. అయితే యేసు దగ్గర రాగానే ఏం పడినాడు? దెయ్యాలు పోయే స్వస్థత వచ్చింది, బట్టలు కట్టుకున్నాడు, ఆడు కూర్చుని ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరిని ఆశ్చర్యంగా చూశానుకో, నాకు నిన్నటి వరకేమో భయంతో చూశాను, ఈడేనా ఆడు, ఈడేనా ఆడు, ఈడేమంటాడు తెలుసా? రే నేనేరా, అవునరా అని పారిపోతుంటే, ఒరే మన పారిపోకరా, నిన్నటి కథ వేరు, నిన్నటి బతుకు వేరు నాది. నిజమే, నా జీవితం నిన్నటి అంత చీకటి జీవితమే. అయితే ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? ఈ దినాన్ని నా గాయాలు మారే కారణం ఏంటో తెలుసా? నాలో దెయ్యాలు పడే కారణం ఏంటో తెలుసా? సమాధుల్లో లేకుండా రోడ్ల మీద తిరుగుతుంది కారణం ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు, ఆ నజరేయుడైన యేసు నా దగ్గరికి వచ్చి, ఆ నజరేయుడైన యేసు నాలో ఉన్న దయ్యాలు పోగొట్టాడు, నాలో ఉన్నటువంటి అనారోగ్యాలు పోగొట్టాడు, గాయాలను కట్టాడు, నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి ఆ యేసు దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందా, ఆ యేసు దగ్గరికి వెళ్తే నాకు సమాధానం వచ్చింది, ఆ యేసు దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది వచ్చింది. ఆ యేసు క్రీస్తు ప్రభువు గొప్ప కార్యములు నా జీవితంలో చేశాడు. నా తల్లి చేయలేదు, నా తండ్రి చేయలేదు, నా బంధువులు చేయలేదు, నా రక్త సంబంధులు చేయలేదు, నా దేవుడు చేశాడు. కాబట్టి అలాంటి యేసు ఇప్పుడు ఉన్నాడు అక్కడ. ఆయన నజరేయుడైన యేసు, ఆయన దేవుడి కుమారుడు, ఆయన శక్తివంతుడు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు బాగుపడతారని చెప్పాడు. ఈ మాట ఇంకొక ఆమె ఉంది. ఎవరన్నారు?
ఇక్కడ ఇశ్రాయేలు చెవులు అన్నాడు. మంచి మాట చెప్పు. రక్తస్రావం గల స్త్రీ చూసారా? ఈ మనుషుడు చాలా మంది ఉన్నారు. అప్పటికి 12 సంవత్సరాల నుంచి వైద్యుల చేత తిప్పలు పడతా ఉందంట. ఏం పట్టింది? తిప్పలు పడతాం తెలుసా? చాలా మంది అప్పులు చేస్తే తిప్పలు అంటారు, కానీ జబ్బులతో కూడా తిప్పలే. కుక్కలే సావాలి. ఒకటి ఖర్చు వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? గోకాలేమో గోకన ఉండాలేమో. హాస్పిటల్కి వెళ్తే ఆడు 3,000 రాస్తాడు, 3-4,000 రాస్తాడు. తగ్గుద్దని హాస్పిటల్ వెళ్తాం, తగ్గుతా మళ్ళీ నెలకు రా అంటాడు. మళ్ళీ సావాలి, బతకాలి కదా. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ 3,000, మళ్ళీ 3,000, నెలలకు 3,000. సరే ఇప్పుడు తగ్గలేదు, డబ్బులు లేవు, ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్ళబోతే గోక్కలేవు, గోక్కను ఉండలేవు, గోకే రక్తాలు కారుతుండే తగ్గవు. అప్పులు చేస్తాం, మరి వెళ్ళాలి కదా. అప్పులు చేసి ఏం చేస్తాం? 2-3 అప్పుడు డాక్టర్కి చెప్తాం, డాక్టర్ గారు తగ్గట్లేదు సార్ మీ మందులు అనుకో. ఆయన కోపం వచ్చి ఒక పెన్ను తీసుకుని ఒక పేపర్ తీసుకుని టగటగటగటగ రాస్తాడు. ఏం రాస్తాడు? టెస్టులు రాస్తాడు. ముందు టెస్ట్లో ఈ రక్తం టెస్ట్ చేసుకో, నీ యూరిన్ టెస్ట్ చేసుకో. ఆ టెస్ట్ కాడికి వెళ్తే ఆడు చల్లగా చెప్తాడు, ఒక 6,000 7,000. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు బట్టి రాస్తా ఉంటాడు డాక్టర్. టెస్టులు చేయాలంటే ఎన్ని వేలు అయిపోతాయి? సామాన్యంగా సంవత్సరానికి లక్షలు తగలెట్టేస్తాం. ఇప్పుడు ఎన్ని లక్షలు తగలెట్టిందో? 12 సంవత్సరాలకి రక్తస్రావం కలిగిన స్త్రీ ఈమె. కనీసం సంవత్సరానికి 20,000 వేసుకున్నా, ఆ దినాల్లో 20,000 లేకపోతే 1000 వేసుకున్నా, ఆ దినాల్లో 12,000 అంటే చాలా. నా చిన్నప్పుడు కూలికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూలి ఎంతో తెలుసా? ఇప్పుడు మీరు కూలికి వెళ్తున్నారా? కూలికి వెళ్ళేవాళ్ళు చేయొద్దంట. ఎంత మీకు ఎంత రోజుకి? ఏమన్నా గారు ఎంతండి? ఏదో పొలం పనికి వెళ్తే ఎంత ఇస్తారు మగవాళ్ళకి? మా దగ్గర ముఠా పని మేస్త్రి పని చేసే వాళ్ళకేమో మేస్త్రికి 1,100, ఇవి అందించేవాడికి 750, మగవాళ్ళకి. ఆడవాళ్ళకి 500 తెచ్చారుకుంటారు. అయితే ఆ దినాల్లో నా చిన్నప్పుడు కూలి ఎంత తెలుసా? రూపాయి. నా చిన్నప్పుడు చూసాం రూపాయి. తర్వాత 3 రూపాయలు చేశారు. గగన 3 రూపాయలు అంటే మరి అది 2000 సంవత్సరాల క్రితం. ఎంత? కాణియో అర్ధనో ఇంకా చాలా ఎన్ని కాణీలు కలిపితే రూపాయి ఉంది. ఆవిడ తిప్పలు పడిందంట. ఆవిడ డబ్బు పోతుంది, ఆరోగ్యము పోతుంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే వీడు చెప్పాడు కదా, సేనా పట్టేవాడు ఏమన్నాడు? స్వస్థపరిచే యేసు అంట. అప్పుడు యేసుప్రభువారు వెళ్తా ఉన్నాడు. యేసుప్రభువారు వెళ్తుంటే ఆమె చూడండి, స్త్రీలు బయట రాకూడదు ఆ దినాల్లో. స్త్రీలు పురుషుల మధ్యలోకి ఏం చేయకూడదు? ఈ రోజులో రాకూడదు. ఈ రోజుల్లో పురుషులు మాట్లాడుతుంటే, భార్యాభర్త ఎవరో నేను కానీ ఉదాహరణ ఇజ్రాయెల్ కానీ మాట్లాడుతుంటే సుసన్నం అప్పుడప్పుడు దూరిపోతూ ఉంటుంది. అలా ఆ రోజులో దూరకూడదు. ఆ రోజులో ఏంటి? స్త్రీ అలాగ ఉండాలి, దూరంగా ఉండాలి, పురుషుడే మాట్లాడాలి కదా. ఈ రోజు అంటే స్వేచ్ఛ, తప్పులేదు. భర్తకి తెలియని విషయాలు చెప్పొచ్చు, భర్తకి తెలియని విషయాలు చెప్పొచ్చు. అదే సమయంలో తెలియకుండా తప్పులతో కూడా తోసేయచ్చు కదా. కాబట్టి ఈ రోజుల్లో భార్యాభర్తల మాట వినాలి, వినకూడదని చెప్పకూడదు మాట. అలాంటి స్థితిలో పురుషుల మధ్యలోకి వెళ్ళాలంటే ఎంత ధైర్యం కావాలి ఆవిడికి? అంతేనా? గడి చెప్పండి. ఉదాహరణ ఒక పిలాతు ఉన్నాడు, పిలాతు భార్య ఉంది. పిలాతు న్యాయపేట మీద కూర్చున్నాడు. ఈరోజు నా జనభాగం అది. న్యాయపేట మీద కూర్చుంటే
ఈ రోజుల్లో భార్య అయితే వెళ్ళి ఇస్రాయల్ గారు పిలాత్ అనుకుందాం, ఇస్రాయల్ గారు కూర్చుని తీర్పు తీస్తున్నాడు అనుకో, వెంటనే సుసన్నమ్మ వచ్చేసి ఏమంటారు ఇలా ఇలా వచ్చి ఆ యేసుప్రభు గురించి నేను చాలా బాధపడ్డాను, నువ్వు అలా చేయకూడదని చెప్తారు. కానీ అందులో స్త్రీలు రాకూడదు కదా, ఆమె కబురు పెట్టింది వర్తమానం. చూడండి, పురుషుల మధ్యలోకి స్త్రీ ఏం చేయకూడదు, రాకూడదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, చచ్చాను బతికితాను, ఈ రోగంతో ఎవరు చస్తాడు ఏంటి, రోగం కావాలా, చత్తా బతుకుతా యేసుప్రభు ఎలాగైనా స్వస్థత పొందాలని చెప్పి పట్టుకుని నెమ్మదిగా వెళ్ళింది. వేల మంది ప్రజలు ఉన్నారు, ఎలా తోసుకెళ్ళిందో తెలీదు. నెమ్మదిగా వెళ్ళి ఏం చేసింది యేసయ్య ఏం చేసింది, వస్త్రపు చెంగులు ఉంటాయి ఆ దినాల్లో. ఇశ్రాయేల్ ప్రజలకి అంగీలు వేసుకునేవాళ్ళు, అంచు జస్ట్ అంటున్నట్టు ఇలా ముట్టుకో జస్ట్ మొత్తం చేయబట్టుకోలేదు, ఇలా చేయట్టుకోలేదు. ఏసయ్య నీ చేయని తీసి నా ఎత్తులు తెచ్చి అనలేదు. ఏం చేసింది, కనీసం చాలా మంది స్త్రీలు పాదాలు పట్టుకున్నారు ఏసయ్యని, ఆవిడ పాదం కూడా పట్టుకోలా. ఎందుకు, భయంకర దుర్వాసన, భయంకర రక్తస్రావం. యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయన రాశాడు, యేసుప్రభులోంచి ఏం వెళ్ళిందండి, గడి చెప్పండి, ఏం వెళ్ళింది, సువాసన వెళ్ళిందా, ఏం వెళ్ళింది, యేసులో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. అలాగే రక్తస్రావం ఈ స్త్రీలో నుంచి దుర్వాసన బయటపోయింది. యేసుప్రభులో ఏమొచ్చింది, యేసుప్రభులో నుంచి ఏం పోయింది, ప్రభావం బయటికి వెళ్ళింది. అతను వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఎప్పుడు చూడండి, 12 సంవత్సరాలు నరక యాత్ర అనుభవించిన స్త్రీ ఒక్క క్షణం యేసుప్రభు దగ్గరికి వస్తే, ఒక్క క్షణం దేవుని దగ్గరికి వచ్చి ముట్టుకుందంటే, అప్పుడు అన్నాడు యేసుప్రభు, ఎవరో నన్ను ముట్టారు. అప్పుడు పేతురు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇన్ని వేల మంది ప్రజల్లో నిన్ను ముట్టింది ఎవరని చెప్పగలమే, నేను ముట్టుకున్నానా, లేకపోతే యోనాథాన్ని ముట్టుకున్నాడా, ఇమ్మనగాడు ముట్టుకున్నాడా, లేకపోతే మా ఎప్సిబాకి ముట్టుకుందా, ఎవరని చెప్తారు. అప్పుడు ఆ స్త్రీ గడగడ మునిగిపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది, ప్రభువా ముట్టుకున్న స్త్రీని నేనే. ఎందుకు ముట్టుకున్నావు, ఆడదానిలాగా ఉండు అన్నాడా. అదే మనమైతే ఏముందో అండి, యోహాన్ గారు ఎంత ధైర్యమే నీకు, ఆడదాకుండా ముట్టుకుంటావా. కానీ యేసు ప్రభువారు కనికరం గల తండ్రి, ఆయన అందరిలాంటి పురుషుడు కాదు, ఆయన ఎవరైనా తండ్రి. చూడండి, ఒక పిల్ల అప్పుడు మాధురి ఉంది, మాధురి బయట ఎవరైనా టచ్ అయింది అనుకుందాం, టచ్ అయితే ఆడు ఇంకోలా పాపలుగా ఆలోచించవచ్చు. అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ నాన్న కౌగిలించుకుంటే వాళ్ళ నాన్న కామంతో చూస్తాడా చెప్పండి, చూడడు. ఆ నాన్నకి ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది, వాత్సల్యం. ఇది నా కూతురు. చిన్నప్పుడు ఎలాగైతే హత్తుకున్నాడు, ఇప్పుడు ప్రియదర్శనాడు ఎత్తుకున్నాడు. ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. రేపొద్దున ప్రియదర్శినికి 20 సంవత్సరాలు పుట్టి ముగ్గురు పిల్లలు పుట్టినా అప్పుడు కూడా కౌగిలించుకుంటే ఏం ఫీలింగ్ వస్తుందిరా, కూతురు ఫీలింగే వస్తుంది. కాబట్టి ఆ రక్తస్రావం గల స్త్రీని చూడగానే దేవునికి ఏం ఫీలింగ్ వచ్చింది, ఏం ఫీలింగ్ వచ్చింది, బిడ్డ. ఆ బిడ్డ ఫీలింగ్ వచ్చి అవి ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు యేసుప్రభు వయసు ఎంత అప్పుడు, 33 అనుకుందాం. ఈ వయసు ఎంతో తెలీదు,
ఈ వయసు మా సుసనక్క ఉంటుందో లేకపోతే అన్నమక్క అంత వయసు ఎవరు తెలీదు. ఇప్పుడు ఆవిడ చూసి ఏమన్నాడు? ఓ అమ్మమ్మ, ఓ నానమ్మ అన్నాడా? ఏమన్నాడు? కుమారి అంటే అర్థమేంటి? ఆ రక్తస్రావ గల స్త్రీ దేవుని బిడ్డ. ఆ రక్తస్రావ గల స్త్రీని దేవుడు చేశాడు కనుక, దేవుడికి ఆ ఫీలింగ్ వచ్చింది కనుక ఇప్పుడు ఆ దేవుడు ఏమన్నాడంటే, కుమారి ఏం చేయాలి? కుమారి నీవు భయపడకు, నీ విశ్వాసం ఏం చేసింది? స్వస్థపరిచి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, కృతజ్ఞత కూడికంటే తినడమో తాగడమో కాదు, అన్నారా? 10 మందికి భోజనం పెట్టడమే కాదు, అలాగంటే పెట్టడం మానే ఇక్కడ అందుకుంటాం, పెట్టాలి. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? ఏం చేశాడు? సేనాదయ్యం పట్టిన వాడు ఏం చేశాడు? వాడు వెళ్ళి డెకపోలిలో యేసు చేసిన కార్యాలు ప్రకటించాడు. ఏ డెకపోలి అంటే ఎన్ని పట్టణాలు తెలుసా? 10 పట్టణాలు. ఏంట్రా? కనీసం 10 ఇళ్ళకి చెప్పావా నువ్వు? మీ నాన్న చెప్పాడా 10 ఇళ్ళకే? నువ్వు చెప్పావా? కృతజ్ఞత అంటే అంతే. చెప్పండి. నేను అందుకే చెప్తాను ఎవరికైనా, అయ్యా నాకు 2009లో భయంకరమైనటువంటి జబ్బు చేసింది, చావలసిన వాడిను. నన్ను కూడా మంగళగిరిలో మణిపాల్లో పెట్టారు. ఆ టైంలో చావలసిన వాడిను, కానీ దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. నేను అందరికి అదే చెప్తా, అయ్యా నన్ను ఎవరు బ్రతికించలా. నా భార్య పక్కనే ఉంది, మా బంధువులు పక్కనే ఉన్నారు, మా అన్నయ్య పక్కనే ఉన్నాడు, డాక్టర్లు మంచి హాస్పిటల్లో డబ్బులు విస్తారంగా ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యం రాట్లా, అయిపోయింది అనుకున్నారు. కానీ నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు నన్ను లేపాను. అందుకే ఆ రోజున తీర్మానం చేసుకుంటా, అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కనుక నీ గురించి ప్రతి చోట సాక్షిగా ఉంటా. ఈ బతికే జీవితం నాది కాదు, ఒక ఆయన దానం చేసిన జీవితం నాది, ఒక ఆయన కరుణించినటువంటి జీవితం నాది. నేను ఎప్పుడో చచ్చిపోయాను, కానీ ఒక ఆయన బ్రతికిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు, నీ కుటుంబం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. అలాగండి మరి పనులు చేయొద్దంటే పనులు చేయొచ్చు, నీ జీవన వ్యాపారం చేసుకోవచ్చు, నీ జీవనోపాధి కష్టపడాలి నువ్వు. కానీ దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాలి. నువ్వు పట్టుకెళ్ళిపోయి మనుషులంతా తీసుకెళ్ళి దేవునికి ఇవ్వకూడదు, దేవునిదంతా తీసుకెళ్ళి మనుషులకి ఇవ్వకూడదు. కాబట్టి దేవుని కనబరచ. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంత శ్రమ గుండి వెళ్ళారు కదా, ఏమన్నా శాపమా ఇది? కాదు, ఒక పాఠం నేర్చుకున్నారు వీళ్ళు. దేవుడు ఏం నేర్పుతాడు? ఒక పాఠం నేర్పుతాడు. జబ్బులు గుండా వెళ్ళినప్పుడు, బాధలు గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు, ఇరుకులు గుండా వెళ్ళినప్పుడు, దుఃఖాలు గుండా వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోవాలి మనం. చూసాను అక్క, కాసేపు అన్నం పెడతారు కదా, అన్నం పెట్టినప్పుడు కొన్ని నిద్రపోతుంటావు, ఇలాగా నిద్రపోకు ఎంత చక్కగా ఇచ్చిన జోల పాడినట్టు ఉంటుంది నాకు. ఏం చేస్తామన్నయ్య గారు? అన్నక్క బాగానే ఉంటుంది. చూడు, అన్నమ్మక్క బాగుంటుంది, పెద్దవిడి చక్కగా చూస్తుంది. మా సుసన్నక్క మాత్రం ఏం చేస్తుంది? జోల ఉండు, నీ పేరు చెప్పుకుని మంచిలాగలాగా. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఈడే ఎప్పుడు ముగిస్తాడే అనుకున్నారా? అనుకున్నా పర్లేదు. అంటే అసలే వాసన వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు పిలిచాడు వీడు, ఈ జోనాథన్ గడు. ఎన్నో నేను అనుకుని వచ్చేటప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది ఇక్కడికి మీటింగ్ ఎట్టి. అయిందా సరే మీటింగ్ ఎట్టి పిల్లగా ఈ కరటం ఓడి పిల్లగా పిలిచేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఈ పాస్ గారు చూస్తే వదలతలేదు, వీడి త్వరగా ముగిస్తే మేము తినేసిపోతాము అనుకుంటుంది మా లక్ష్మక్క. నేనేమనుకున్నాను తెలుసా, దొరక్క ఇప్పుడే దొరికారా, వీళ్ళు వదిలి పెట్టకూడదురా అనుకున్నాను నేను. యోహాన్ గారు ఏమనుకున్నాడు తెలుసా, వచ్చాం కదా వినాలి, వదిలినప్పుడే పోతాం, లేదంటే మళ్ళీ పాస్ గారు నోట్లు ఎందుకు పడాలి అనుకున్నాడు యోహాన్ గారు. ఇప్పుడు చూడండి, నిద్ర రాదు. ఇప్పుడు నిద్ర వచ్చిందా? వాక్యం చెప్తే నిద్ర వచ్చేది కదా మనకు. సరే, ఎక్కడ ఆగావురా వాక్యంలో? ఎక్కడ ఆగాం? చూసారా, ఇది గుర్తురాదు మనకి. ఏది గుర్తు?
ఎక్కడాగాం చూస్తున్నాం, ఎక్కడాగమ్మా? రక్త సాంశుని బయటకు వచ్చినప్పుడు ఎక్కడాగాం? వాక్యం, ఇంత శ్రమంలో గంట వెళ్ళారు కనుక వీళ్ళు పాఠం నేర్చుకున్నారు. ఏం పాఠం అంటే దేవుణ్ణి విడిచిపెట్టకు. అందుకే మన చాలామంది ఏమనుకుంటారంటే యెహోవా, అందుకే ఇక్కడ నెహెమ్యా గ్రంథము చదివాం 8వ అధ్యాయంలో, యెహోవా యందు అదే ఇసాక్ ఎక్కడరా ఏమన్నాడు? ఇసాక్ వెళ్ళిపోదాం అన్నాడా? వెళ్ళిపోదాం అన్నాడా? మీ అమ్మ చూసి సైతం కదా, ఏం సైజ్ చేస్తాను? వీడు కాక నాకు వచ్చాడు, వీడు అనుకునేది అనుకున్నాడు. రైట్. యెహోవా యందు ఆనందించుట వల్ల ఏం పొందుతాం? బలమును పొందుతాం. పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఎలాగ ఆనందిస్తున్నాడు ఈ మనుషుడు? శ్రమలు ఆనందిస్తారా? బాధలు ఆనందిస్తారా? అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏంటి తెలుసా? ఆనందించడమే. ప్రతి సమస్యలోనే ఆనందించడమే. చూడండి, నేను త్వరగా ముగిస్తాను, ఒక్క 10 నిమిషాల్లోనూ పావుగంట ముగిస్తాను. ఇప్పటివరకు వాక్యంలోకి రాలేదు మనం. రండి, ఎవరైనా తరగతి ఎవరుకుంటే ఇప్పటి వరకు వాక్యంలో రాలేదు, ఇంకెంతసేపు చెప్తాను అనుకున్నారు. రండి రా, 2 కొరింథీ పత్రికలోనికి రా, 12వ అధ్యాయం. 12వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదవండి. 7వ వచనం. నీకు నీవే చదువుకున్నారు, గట్టి చదువురా, చదువురా మాధురి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోక నిమిత్తము నాకు శరీరం ఒక ముళ్ళు. చాలు. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్పాడు, ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి. ప్రతిసారి ఆనందించాలంట. ఆనందిస్తాం మనం? ఏమన్నా జాస్మిన్ ఆనందిస్తామా? చెప్పండి. పెళ్ళప్పుడు చాలా ఆనందించావు, తర్వాత కొన్ని రోజులకి ఆనందం ఉందా? పోతుంది పెళ్లి చేసుకుంటే. ఎందుకని? సంవత్సరం వరకు ఆనందం ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతవరకు ఉంటుందండి? జవాన్ గారు చెప్పట్లేదు, అసలు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమండి, పెళ్ళి అనగానే ఎంత ఆనందపడతారండి? ఆనందపడతావా లేదా? ఎక్కలేని ఆనందం వచ్చేది. పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం వరకు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత పేకో పీకే పుడతారు. అప్పుడు ఉన్న ఆనందం పోయింది, ఆనందం పోయింది, అంతేనా? అక్కడ నుంచి శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎరా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటప్పుడు ఏమన్నా తెలంగాణ ఆటలు ఉండు, రేవతి లాంటిలో ఏమనుకుంటారు, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా నాయన, ఈ పిల్లలు ఎలా పుట్టారురా నాయన, మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే బాగా ఉండే, తినేసి ముప్పొద్దులా తిరిగి వచ్చి మళ్ళా కంచం దగ్గర పడితే అమ్మ నాని మా కంచం మేమే కనుక్కోవాలి, అందుకే మనం కూడా పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే చేసుకోవట్లేదు, ఈ బాధ ఎవరు పడతారు అని. అంతేనా? అలాగే వదులుతారండి, వదలరు, పెళ్లి చేస్తారు. అయితే ప్రతి దాంట్లో సమస్యలు ఉంటాయి. అయితే బైబిల్ ఏం చెప్తే తెలుసా, కష్టం లేకుండా దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రాలేము. అందువల్లే పౌలు గారికి బోల్డ్ ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రార్థన చేస్తుంటే స్వస్థత వస్తుంది. ఏమండి, దయ్యాలు పట్టిన వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. పౌలు కర్చీపులు, గుట్టలు, చేతు గుట్టలు చూసుకున్న గుట్టలు ఎవరైనా చచ్చిపోయిన వాడి మీద ఎత్తే ఆడు బతికేస్తున్నాడు. ఎంత గొప్ప అండి! అయితే పౌలు గారు అనుకున్నాంట, ఆహా, నా చేత ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, నేను పెద్ద తోపు, పెద్ద దుర్ము అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక ముళ్ళు పెట్టాడు. అది ఏ జబ్బే పెట్టాడు. ఆ జబ్బు ఉదాహరణకు ఇతరులకు ప్రార్థన చేసి స్వస్థతుంది, చేసి ఆనందం కానీ ఇది రోగం లోపల మీద వస్తుంది. అమ్మా
అక్కడేమో ఓహో నేనే బాగు చేశాను అనే టైంలో ఇక్కడ రోగం వచ్చి ఎక్కువైతే అమ్మా అయ్యా నువ్వే బాగు చేశావు. ఈ జబ్బు లేకపోతే నేను బాగు చేశా, నేను చేశా, నా వల్ల జరిగింది, నేను ఆ వీరుణ్ణి సూర్యుణ్ణి నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారం జరుగుతాయి అన్నాడు. జబ్బు రాగానే ఏమన్నాడు? నేను కాదయ్యా, నువ్వే బాగు చేశావు, నీ కృపే. చూడండి అలాగా. అయితే దేవుడు ఒక ముళ్ళు ఉంచాడండి. ఈ ముళ్ళు ఉంచితే ఈ ముళ్ళు కోసం యేసయ్యా ఈయన స్వస్థపడుతున్నావు, నేను అలా ప్రార్థన చెప్తాను. ప్రభా ఆయన స్వస్థపడుతున్నావు, ఈయన స్వస్థపడుతున్నావు, నన్ను స్వస్థపరచవా? పౌలు గారు అన్నాడు 3 సార్లు ప్రార్థన చేశాడంట. పౌలు గారిని షటప్, ఇంకా ప్రార్థన చేయొద్దన్నాడు. ప్రార్థన చేయొద్దా? దేవుని కోసం ప్రార్థన చేయొద్దు, ఇతరుల కోసం ప్రార్థన చేయి, ఇతరుల రోగాల కోసం ప్రార్థన చేయి, ఇతరుల బాగు కోసం ప్రార్థన చేయి. నీ కోసం ప్రార్థన చేసేవా ఈ జబ్బు ఇంకెక్కువ వద్దు నీకు. అవద్దు బాబు, జబ్బు ఎక్కువ వద్దు. ఈయన ప్రార్థన చేసినప్పుడు జబ్బు ఎక్కువైపోతుంది, దీనికి ముళ్ళు కలుపుమంటుంది. ఏం చేయాలి ప్రభు? ఈ జబ్బు పైకి రాకూడదు, ఉండాలి, కిందకి వెళ్తా పైకి వెళ్తాం. షుగర్ జబ్బు కదా, షుగర్ జబ్బు పైకి వెళ్ళినా చచ్చిపోతారు, కిందకి వెళ్ళినా చచ్చిపోతారు, మధ్యలో ఉండాలి. ఈ మధ్యలో ఉండాలంటే బ్యాలెన్స్గా అన్నం తినాలి. దొరికింది కదా అని చెప్పి లాగించేసారు అనుకోండి, తప్పా కట్టేస్తాం. కాబట్టి పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు ప్రార్థన చేయకు, అది ఉండాల్సింది. ఎప్పటి వరకు? సచ్చే వరకు ఉండాల్సింది. అప్పుడు పౌలు మాట చెప్పాడు, దేవుడు నా కృప నీకు చాలు. చూడండి, కృప, దేవుని కృప ద్వారా బిడ్డ జీవించబడి, కృప కనికరం గల దేవుడు ఈ బిడ్డను ఏం చేశాడు? జీవింప చేశాడు. అయితే ఇక్కడ పౌలు అంటాడు, రండి 9వ వచనం చదువు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే నా మీద నువ్వు ఆధారపడతావు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే, ఉదాహరణకు బలం ఎక్కువగా ఉందనుకోండి, నీ ఇంట్లో 100 మూటలు ఉన్నాయి, బియ్యం బస్తాలు. అన్నం కోసం ప్రార్థన చేస్తారా? ఏమి ఎప్సి పక్క చేస్తారా? ఏ వ్యవహాన్ గారు బియ్యం కోసం ప్రార్థన చేస్తామా? 100 మూటలు బియ్యం బస్తాలు ఉన్నాయండి, ఎలా ఉంటాం? జేబులో దండికి డబ్బులు ఉన్నాయండి, బ్యాంకులో లక్షలు ఉన్నాయి, ప్రార్థన చేస్తాం, ఏదో చిన్న ప్రార్థన చేస్తాం. కానీ లేనప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ఆహారం ఇవ్వు, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభువా. అదే అన్నీ ఉంటే ప్రభువా ఊరెళ్తున్నానే, క్షేమంగా తీసుకురా అలాగని చేస్తాం కదండి. ఆరోగ్యంగా ఉంటే ఏం చేస్తాం? ఎవరిది మనకి ఎదురే లేదు, నువ్వెంత నేనెంత. ముఖ్యంగా యవనస్తులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అమ్మ నాన్నలు ఎలా చూస్తారు? అమ్మ నాన్నలు. వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళకి పనికిరాని మంద, నేను చదివేసి ఓడబడిచేసాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటాను. వీడికి 2 రోజులు జ్వరం వచ్చింది, 3 రోజులు జ్వరం వచ్చింది అనుకో, అని చెప్తున్నాడు అనుకుంటాను కదా. యశ్వర్ గారు తెలియకుండా ఇలాగా అన్నాడు అంటే ఆ పక్కన మార్గాడు ఉన్నాడని చెప్తున్నాడు. అందరూ అలాగ అనుకుంటారు, ఎవరు ఉన్నప్పుడు ఎలా అనుకుంటారండి? ఏమన్నా గారు అంతేనా? మా అమ్మతో నాకు మా అమ్మ పనేటి, మా నాన్న పనేటి నాకు తెలీదు. ఇది 2 రోజుల తర్వాత అడిగి అప్పటి వరకు రే మార్పు అనిపించనుకో పత్రండా ఎందుకు అలాగా చేస్తావు? నేను అన్నాను అలాగా, మూర్ఖుని మా అమ్మ నేను అలాగన్నాడు. ఎందుకమ్మా అలాగ వస్తున్నావు? ఒక రోజు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. ఒరే సాగరు చెప్పమ్మా, అమ్మో ఇక్కడ నొప్పమ్మా, అక్కడ నొప్పమ్మా. ఇప్పుడు ఎవరు కావాలి? అమ్మా మంచిగా. అదే నాలాంటి దుర్మార్గురాలు అయితే ఎవరితో తెచ్చుకోరా అంటే మార్కెట్ తెచ్చుకోలే, దేక్కుంటే వెళ్ళాలి, దేక్కుంటే తెచ్చుకోవాలి. అది అమ్మ బాబులు అంటే అంత ఆనందం. అమ్మ బాబులు విలువ ఎవరు తెలుసురా? అమ్మ ఉన్నప్పుడు గౌరవించు. ఎరా
చెప్పు. అది అమ్మ బాబులు ఉన్నంత వరకే భద్రత, ప్రేమ. ప్రేమ. అమ్మ బాబు లేకపోతే గూడు వేగిన పక్షి, ఇంకెవడు పట్టించుకోదు, ఎవడు మనల్ని దగ్గర రాడు, మన ఇంటి ఎవడు రాడు. కాబట్టి బలహీనతలు ఎందు శక్తి పరిపూర్ణమవచ్చు. అందుకే పౌలు ఏమంటాడంటే చూడండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషంగా నా బలహీనత ఉంటే బహు సంతోషంగా అతిశయపడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు అయ్యాయి కదా. అయితే బాధే కానీ దేవుడు బిడ్డను బ్రతికిచ్చాడు. రెండవదిగా దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీడు ఎప్పుడు నాకు ఫోన్ చేయడు, ఇతడు కానీ ఇలా ఆవిడ కానీ ఎప్పుడు ఫోన్ చేయరు. ఎప్పుడు ఫోన్ చేసేవాళ్ళు తెలిసి అప్పుడొకప్పుడు విత్తనాలు ఎత్తనామన్నయ్యా, దూది ఎత్తనామన్నయ్యా, దెయ్యాలకు భయపడి మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు దెయ్యాలకు భయపడి ఏం చేసేవాళ్ళు, కొబ్బరి నీళ్ళు చేసట్టుకొచ్చేవాళ్ళు. వీళ్ళు ఆ ప్రార్థనలకే పనికి వచ్చింది. కానీ ఈ అమ్మాయిని హాస్పిటల్ వెళ్ళిన రాత్రి నుంచి మొదలెట్టారు వీళ్ళు. గడిగడికి పోనే హాస్పిటల్లోకి దూరితే ప్రార్థన, ఐసీలోకి వెళ్తే ప్రార్థన, బయటకు వచ్చే ప్రార్థన, మందులకి వెళ్తే ప్రార్థన, ఐసీ నుంచి బయటకు తీసుకెళ్తే ప్రార్థన, భోజనం తినట్లేదు ప్రార్థన. ఆహా, దేవుడు ఎంతవరకు తీసుకొచ్చాడు చూసండి, ఎంతవరకు తీసుకొచ్చాడు దేవుడు. వీళ్ళ జీవితంలో ప్రార్థనే లేదు. చూడండి, దేవుడు ఆమెను అక్కడి వరకు తీసుకెళ్ళి ఆమెను బ్రతికించాడు. రెండవది వాళ్ళిద్దరు దేవుని మీద ఆధారపడడం జీవించారు. సుసన్నాం ఇశ్రాయేల్ గారు ఉన్నారు 2 రోజులు 3 రోజులు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, అమ్మయ్య అయిపోయింది కదా అనుకున్నాను. ఇశ్రాయేల్ సుసన్నమ్మ రోజు 3 పూటల ప్రార్థనే. వీళ్ళు పోయారా నేను అమ్మాయి వాళ్ళు ఉంటే కరెక్ట్గా 9 గంటల అయ్యేటప్పటికి ఫోన్ చేసేవాడు జోనత్తాడు, అన్నయ్య ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, వాకింగ్ చెప్పన్నవాడు. వాడి జీవితంలో వాక్యం ఎప్పుడు అడగలేదు. చూడండి ఎంత బుద్ధి తీసుకొచ్చాడండి దేవుడు. పోతే పోయింది, లక్షలు పోతే పోయింది. బుద్ధి ఎక్కడి వరకు వచ్చింది, బైబిల్ వరకు తీసుకొచ్చింది. నేను 91వ కీర్తన చెప్పా, ఆ డిశ్చార్జ్ అయిపోతున్నప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు మళ్ళీ 91వ కీర్తనలో ఆవిడ కనీసం 10-15 వచనాల్లో ఉన్నాయి, 16 వచనాలు ఉన్నాయి. దానిలో 4-5 వచనాలు చూడకని చెప్పేసాడు ప్రార్థన. ఎంత బుద్ధి వచ్చింది. కాబట్టి పౌలు అన్నాడు, సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుడు బిడ్డను స్వస్థపరిచాడు. రెండవది కుటుంబాన్ని దేవుడి దగ్గరికి నడిపించి. అయితే మీరు చేయవలసింది ఏంటి, కృతజ్ఞత. ప్రజలు పిలిచి భోజనం పెట్ట కృతజ్ఞత కావచ్చు, కానీ ముఖ్యంగా దేవుడు చేసిన మేలు ఇతరులతో పంచుకోవటము కృతజ్ఞత. అయ్యా నువ్వు కానీ నీ భార్య కానీ నువ్వు కానీ ఏం చేయాలరా, 10 పట్టణాలు చెప్పదు ఏం చేయాలి. ఇంకేమన్నా టీవీలో సెల్ ఫోన్ చూస్తారా, సెల్లో ఏం చూస్తారా, సినిమాలు చిరంజీవి చూస్తారా. చిరంజీవి వచ్చాడా నీ దగ్గరికి, నువ్వు చిరంజీవి సినిమా చూసావు కదా, మరి బొమ్మ సినిమా చూసావు కదా, మరి ఆడు వచ్చి చూశాడా, ఎవరు ఇచ్చారు, యేసయ్య వచ్చి చూస్తాడు. యేసయ్య నిజమైన హీరో. ఆ యేసు ప్రభావం గురించి మనం ప్రకటించాం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఆనందించుడి. చెప్పండి అనగల, ఆనందించుడి, గడిగా ఆనందించుడి. ఆనందం కనపట్లేదురా, ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. యెహోవా యందు ఆనందించుట వల్ల బలము పొందుతాం. కాబట్టి మీ కుటుంబం ఇప్పుడు బలహీనపరచబడింది, ఆర్థికంగా నష్టపోయింది. దేవుడు తిరిగి సమకూరుస్తాడు. మళ్ళీ ఆయన మీరు వెంబడించినప్పుడు, మళ్ళీ ఆయన మీరు హత్తుకున్నప్పుడు, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు నష్టానంతా తిరిగి సమకూర్చి దేవుడు మళ్ళా మీకు పోయినన్నిటి దేవుడు తిరిగి తీసుకుని వచ్చి మీ కుటుంబాన్ని, మీ పొలాల్ని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా చేరినట్టుగా ప్రభు సహాయము చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తాడు. సాక్ష్యం చెప్తావా, 2 నిమిషాలు చెప్పు. ప్రార్థన చేసిన తర్వాత మోకరించండి.
మా పర్లోకమందున మా తండ్రి